హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. ఇవాళ సండే కదా, అందరూ చాలా బిజీగా ఉండొచ్చు. కాకపోతే ఇన్నర్ వరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే ఈ ఇన్నర్ వర్క్లో ఫస్ట్ స్టెప్లో ఉన్నారో వాళ్ళందరికీ భగవంతుడు తోడుగా ఉండాలి, మీకు పూర్తి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఓకే. నాకు నిన్న కవిత గారు నందిని సినీ పిల్లి శివయ్య నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మేడం. చాలా భగవంతుడు చాలా నిజంగా మాట్లాడతాడు. అవునండి నందిని గారు, భగవంతుడు ఎప్పుడు చాలా మంచి చేసే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు మంచినే చేస్తారు. ఓకేనా? మీకు ఇంకా గుందుల దేవి రాజు గారు ఓం నమ శివాయ అన్నారు. శివుడు ఎప్పుడు మనకి పాజిటివ్గా ఎప్పుడు మంచి చేస్తారు, శివుడు ఎప్పుడు నాకు బాగా చేస్తాడమ్మా అని అన్నారు. అవును బ్రదర్, అంతేనండి. ఇంకా ఏంటంటే స్వర్ణలత గారు, కృష్ణమణి గారు, కృష్ణవేణి గారు, మంజు గారు, MNHG 2MC పద్మాకర్ రావు గారు, వీళ్ళందరూ క్లెయిమ్ చేస్తున్నారండి. వెరీ గుడ్ అండి. ఇంకా సుమలత గారు, తుమ్మూరి పావని గారు ఏమన్నారంటే, తుమ్మూరి పావని గారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అమ్మ, మీరు నాకు మెసేజ్ పెట్టండి, మీరు రీడింగ్ చేయించుకుంటే చాలా మంచిది. భగవంతుడు మీకు మీ కష్టమైన పరిస్థితిలో దేవుడు మీకు తోడుండాలి, మీకు అన్నీ బాగు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే మీరున్న ఈ టిపికల్ పరిస్థితిలో మీరు రీడింగ్ అన్నా లేకపోతే హీలింగ్ అన్నా ఏదైనా చేయించుకోవడం మీకు చాలా మంచిది. ఓకేనా? ఎందుకంటే చాలామంది చేయించుకుంటున్నారు, చాలామంది హీల్ అవుతున్నారు. హీల్ అయితేనే మనం మంచిగా ఉంటేనే పరిస్థితిలో మనం ముందుకెళ్ళడానికి భగవంతుడు మనకు సహాయం చేస్తారు. ఓకేనా? ఇది వచ్చేసి వాళ్ళ రీడింగ్ వచ్చేసి మేషం, వృధుమం, మిథునం, కర్కటం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి 12 రాసుల వాళ్ళకి ఇది రిజిగ్నేట్ అవుతుందండి. ఇది ఎప్పుడు తీసినా పర్వాలేదు, ఇవాళే తీసాము సండే పూటనే అని కాదు, ఇది ఎప్పుడు ఒక 3 ఏళ్ల తర్వాత తీసినా కానీ ఈ అన్ని రాసుల వాళ్ళకి ఇది చూసిన వాళ్ళకి రిజిగ్నేట్ అవుతుంది అనమాట. చూడండి కావాలంటే. ఇవాళ రీడింగ్ స్టార్ట్ చేస్తాను. దయచేసి మీ మనసులో ఉన్న వ్యక్తిని 3 సార్లు మీ పేరు తలుచుకోండి, తన పేరు తలుచుకోండి, తన రూపాన్ని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. ఓకే, ఎప్పటిలానే నేను కార్డు ముందు నుంచి తీస్తాను కదా. అవునండి, వేదనలో ఉన్నారు మీ వ్యక్తి, భగవంతుడి దీవెన ఉంది. ఓకేనా? కష్టంలో ఉన్నారు, రాత్రంతా మీ గురించి ఏడ్చారు. ఇది డిఎం అయినా డిఎఫ్ అయినా ఉండొచ్చండి. ఇది వచ్చేసి మీ అంటే మీ ఏదైతే ఉందో ఈ సపరేషను మీకు చాలా చెప్పాలని చాలా ఆశగా ఉన్నారు. కాకపోతే తను మీ దగ్గర రాలేని పరిస్థితుల్లో ఉన్నారనమాట. ఇది రాత్రి మగళ్ళు చాలా బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ ఉన్నారండి మీ మధ్యలో. కానీ భగవంతుడు దీవెన మాత్రం, ఇది భగవంతుడు మిమ్మల్ని కలిపిన ఒక బంధం అన్నమాట ఇది. ఓకేనా? ఎట్లా వస్తుందంటే మీకు ఇది వచ్చేసి మనకి 10, 14 అంటే ఓకే 4, 10, 4 వస్తుంది. కర్కటం ఎమోషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ పరిస్థితుల్లో చాలా గజిబిజిగా ఉన్నారండి వాళ్ళు. ఫ్యామిలీ ఏదైతే వాళ్ళకి చెప్పేశారో మీ గురించి తెలిసిందనమాట. వాళ్ళకి తెలిసిన తర్వాత తనని ఊపిరి ఆడనీయకుండా వాళ్ళు కష్టపెడుతూ ఉంటే ఆయన ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. మీ గురించి ఏదైతే కనెక్షన్ ఉందో అది ట్రాన్స్ఫర్మేషన్, డీప్ కనెక్షన్, మీ కనెక్షన్ గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేకపోయారు. ఓకేనా? మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది తనకి, తన లోపల ఉన్న ఫీలింగ్, అది బ్యాడ్ అయినా అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే వదిలేద్దాము అని అనుకున్నా, మీతో ఉండాలనుకున్నా అని చెప్పాలనే స్థితిలో వాళ్ళ ఉన్న ఏదైతే తన బ్యాకుకున్న వాళ్ళ ఇంటి పరిస్థితే ఉండొచ్చు, ఒక భార్య ఉండొచ్చు, వాళ్ళ పిల్లలే ఉండొచ్చు, లేకపోతే మీ లవర్ అయినా ఉండొచ్చు. దీంట్లో తెలుసు కదా, నేను చెప్పాను కదా, ట్విన్ ఫ్లేమ్స్ అనేది ఫ్రెషర్స్ ఎవరు ఉండరు. ఆల్ దేర్ హ్యావింగ్ సో మెనీ బర్డన్స్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ షోల్డర్స్ పైన చాలా బరువు బాధ్యతలు ఉన్న వాళ్ళే ఈ దాంట్లో ఉంటారు. కాబట్టి అవన్నీ వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి, మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, మిమ్మల్ని వదలలేకపోతున్నారు, వాళ్ళని వదలలేకపోతున్నారు అనమాట. అది చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు తను ఉన్న ప్లేసు. చెప్పాను కదండి, టవర్ మూమెంట్ అనేది ఉంది వాళ్ళ లైఫ్లో.
చాలా ప్రాబ్లమెటిక్లో ఉన్నారు. చాలా ఫైటింగ్స్ కూడా అయ్యాయి మీ గురించి, చాలా ఫైటింగ్స్ కూడా అయ్యాయి. డిస్కషన్స్ ఇంకా చాలా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ అయ్యాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఈ కార్డు చెప్తుంది చూడండి, ఏదైతే వృచ్చికం రాశి వాళ్ళకి ఇది చాలా రిజిగ్నేట్ అవుతుంది. ట్రాన్స్ఫర్మేషన్ మీద మీతోనే ఉన్న కనెక్షన్ ఏం కనెక్షన్ అని వాళ్ళు బాగా డీప్గా ఆలోచిస్తే మీరు మిమ్మల్ని వదిలించుకోలేము అని క్లియారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అనేది తను ఒప్పుకోవట్లేరండి మిమ్మల్ని. ఆయన లైఫ్లో ఆమె లైఫ్లో ఒప్పుకోవట్లేరు. సో అందుకని వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి, అసలు ఏం తెలియట్లేదన్నమాట వాళ్ళకి. ఓకేనా? వాళ్ళ ఏదైతే లోపల ఇన్నర్ హీలింగ్ ఉందో చెప్పాలని చాలా ఆశగా ఉన్నారు ఆయన, కానీ ఆయన చెప్పలేకపోతున్నారు. ఓకే, మరి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాము. ఓకే, మీరు ఏదైతే ఉంటాయి కదా మూగజీవాలకి కొంచెము మీరు అన్నం పెట్టడం కానివ్వండి, వాళ్ళకి మీరు ఏదైనా చేశారనుకోండి మీ స్థితి అనేది బాగుపడుతుందని భగవంతుడు చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఎస్, మీ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేరండి. ఇది క్లారిటీ, ఇది క్లియర్ అనమాట. బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్ళే ఒప్పుకోవట్లేదు. ఇది ఎవరికి రెసిగ్నేట్ అవుతుందో వాళ్ళు క్లెయిమ్ చేయండి. భగవంతుడి గురించి మీ గురించి నేను ప్రార్థించడము చేస్తాను. ఓకేనా? చూడండి ఇంకొక కార్డ్ ఏమొస్తుందో. యాజ్ యూజువల్గా నేను మళ్ళీ మిక్స్ చేస్తాను, మీకు తెలుసు కదా, నేను మీకు కార్డ్స్ కనపడేటట్టు పెడుతున్నాను. ఓకే ఓకే, చూడండి తన పరిస్థితి నిన్న కూడా ఎలా వచ్చిందో అలాగే ఉంది. ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా అవ్వచ్చండి. ఇది వచ్చేసి కన్యరాశి వాళ్ళకు ఉంది. వాళ్ళు హీల్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ప్రాక్టికల్ వ్యక్తి అండి, ఇది ప్రాక్టికల్ వ్యక్తి. మీతోని మీరు నాకు కావాలి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళతోని గట్టిగానే ఫైట్ చేశారు. ఎవరో గట్టిగానే ఫైట్ చేశారు. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోవట్లేదు మిమ్మల్ని. అందుకని నైట్ తనని పడుకోనియకుండా కూడా ఆయనకి వినపడేలాగా మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ప్రశాంతంగా అది కూడా వింటూ మిమ్మల్ని మాత్రం వదిలించుకోవాలని ఏమాత్రం లేకుండా కూడా చాలా ఫైట్ చేస్తున్నారు. ఇదిగోండి, డే అండ్ నైట్ మీరు బాగా కష్టపడే వ్యక్తియే, తను కూడా చాలా కష్టపడే వ్యక్తియే ఉన్నారండి. ఇది తులారాశి వాళ్ళకి పనికొస్తుంది. బ్యాలెన్స్ అండ్ రిలేషన్షిప్స్, ఏదైతే మీతోని ఉన్న సంబంధం, నేను ముందే చెప్పాను కదండి, మీతో ఉన్న సంబంధము వదులుకోలేక, మిమ్మల్ని దూరం చేసుకోలేక అండ్ వాళ్ళని దూరం పెట్టలేక ఈ భయంకరమైన స్థితిలో ఆయన రాత్రంతా నిద్రపోలేదండి. తనైనా ఉండొచ్చు, డిఎఫ్ అయినా డిఎం అయినా ఉండొచ్చు. ఇది మీకు ఇద్దరికి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. కానీ ఇద్దరు చాలా కష్టపడే వ్యక్తులండి ఇది. ఓకేనా? మీకు చెప్పాను కదా, ఇది తులారాశి వాళ్ళకు వస్తుంది. బ్యాలెన్స్ అనేది రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ ఈజీలీ టు మేనేజ్ యువర్ రిలేషన్షిప్స్. అది ఒక బ్యాలెన్స్లో పెట్టే వ్యక్తి గురించి, హార్డ్ వర్కర్ గురించి వచ్చిందండి. అది ఎవరికి రెసిగ్నేట్ అవుతుందో క్లెయిమ్ చేసేసి నాకు చెప్పండి, ప్రార్థిస్తాను. చూడండి ఎంత మంచి కార్డు వచ్చిందో. మీరు ఓపిక్గా ఉండమని భగవంతుడు మీకు చెప్తున్నాడు ఈ కార్డు వల్ల. మీకున్న స్థితిగతుల్లోంచి మీరు చేయాల్సింది ఏంటంటే కామ్గా ఉండండి. ఇది డివైన్ మెస్కులిన్ అయితే, డివైన్ మెస్కులిన్ ఇది కార్డు డివైన్ మెస్కులిన్కే ఉంటుంది. ఎందుకంటే డివైన్ ఫెమిని అందరితో ఓపెన్గా చెప్పేసి ఏడ్చుకుంటుంది, కానీ డివైన్ మెస్కులిన్ మాత్రమే లోపల ఏడుస్తారు. అది లేడీస్లో కూడా ఉండొచ్చు, ఓన్లీ జెంట్స్ కోసమనే చెప్పట్లేను. ఇక డివైన్ మెస్కులిన్ అని అందుకే అంటున్నాను. డివైన్ మెస్కులిన్ లేడీస్లో కూడా ఉంటే రాత్రి ఏడుస్తున్నారు, ఎక్కెక్కి ఏడుస్తున్నారు మీ గురించి. దయచేసి ఎవరైనా జెంట్స్లో డివైన్ ఫెమిని ఉంటే వాళ్ళని క్షమించేసేయండి. ఎందుకంటే ఏమి చేయలేని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తే ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏమి చేయలేము, కొన్ని పరిస్థితుల్లో అణిగి మణిగి ఉండాల్సి వస్తుంది కదా. సో తను అలా ఉండాల్సి వస్తుందన్నమాట. ఏమన్నా ఏమి చేసినా కామ్గా ఉండాల్సి వస్తుంది. కామ్గానే ఉండండి, నేను కూడా చెప్తున్నది. మీరు కామ్గా ఉండండి. మూగ జంతువులకి ఫుడ్ ఫీడ్ చేయండి, మీకు మంచి రోజులు అనేది వస్తుంది. ఓకేనా? భగవంతుడు మీకు ఆల్రెడీ కార్డు ఇచ్చేసిండబ్బా. ఓకేనా? మీరు కామ్గా ఉండండి. ఎందుకంటే మీరు మీ పని చేసుకునే వ్యక్తి కాబట్టి ఎవరిని ఏం పట్టించుకోరు. మీ పనిలో మీరు ఎప్పుడూ చాలా
కరెక్ట్గా నిక్కచ్చిగా ఉండే మనిషి 100% మనిషి కాబట్టి మీరు డే అండ్ నైట్ ఇద్దరు కష్టపడతారు. ఆ ఇద్దరు కష్టపడే వాళ్ళు ఈ టైంలో ఏమంటున్నాడు భగవంతుడు, కామ్గా ఉండండి, నేనున్నాను, చూసుకుంటాను, మీరు మూగజీవాలకి ఫీడ్ చేయండి. మూగజీవాలని హింసించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఆ మూగజీవాలని కాపాడమని చెప్తున్నారు. ఇంకా అసలు కార్డు తీయాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే నాకు ఇక్కడ డివైన్ది ఆన్సర్ వచ్చేసింది. కాకపోతే నాకేంటంటే ఈ రాత్రి ఏడుస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు. భగవంతుడు దయచేసి ఏదైనా జస్టిస్ చేసి ఏదైనా కొంచెం మంచి, నాకు సాటిస్ఫై లేదు. మీ జ్యోతిక అక్క, మీ డిఎఫ్ అయినా డిఎం అయినా మీరు ఉన్నారు, మీరు చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్వేస్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ, మై ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నేను కూడా డిఎఫ్ని కాబట్టి నాకు కూడా బాగాలేకపోతే నేను కూడా ఏడుస్తాను కదా. సో ఇంకా ఏదైనా కొంచెం మంచి రోజు వస్తే బాగుండని ఆశిస్తున్నాను. అవునండి, మంచి రోజు అయితే కంపల్సరీ మన దగ్గరకు వస్తుంది, డోంట్ వరీ అని భగవంతుడు మనకి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే దీంట్లో బాగా దబదబ వచ్చేటట్టు గుర్రం ఏమి రాలేదు ఇవాళ మనకి. థర్డ్ పార్టీ అయితే ఉంది, ఇక్కడ మన థర్డ్ పార్టీ ఉంది. థర్డ్ పార్టీకి మీ గురించి తెలిసిపోయింది, తను ఏం చేయలేకపోతున్నారు, తెలిసిపోయినా కానీ ఫైటింగ్ చేసిండు, తనకే అన్నం పెట్టట్లేరు, అట్లాంటి స్థితిలో ఉన్నారు. అది ఆ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఉండొచ్చు ఈ పరిస్థితిలో. అట్లాంటి స్థితిలో ఉన్న వాళ్ళు అయినా కానీ మీ గురించి ఫైటింగ్ చేసిండ్రు, ఓకేనా. ఎంత అసలు అటు వెళ్తే కనుక మళ్ళీ ఇటు రావద్దనే గట్టి నిక్కచ్చిగా చెప్పేసిర్రు అనమాట. దాని గురించి ఆలోచిస్తుర్రు, ఓకేనా. మీరు డిఎఫ్ అయినా డిఎం అయినా రాత్రి మహిళలు కష్టపడే వ్యక్తి కాబట్టి దయచేసి మీ పని మీద ఫోకస్ చేయండి. ఈ జర్నీ మీద మీరు భగవంతుడికి వదిలేయండి, కాడి చెప్తుంది, భగవంతుడికి వదిలేయండి. మీరు డిఎఫ్ అయితే ధ్యానం చేయండి, మంచి పనులు చేయండి, ధ్యానం చేయండి, దేవుడికి దీపం పెట్టండి ప్రతిరోజు. మీకు వచ్చిన ధ్యానం మీరు చేయండి. మీ మనీ ఉంటే నా దగ్గర నుంచి హీలింగ్ తీసుకోండి, నేను నంబర్ ఎట్లనో మీకు పోస్ట్ చేస్తున్నా. హీలింగ్ అంటే 1-2 ఓం అంటే అయిపోదు, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఓకేనా. నేను కూడా లక్షలు పెట్టి నేర్చుకున్నా కాబట్టి ఇది చేయడానికి నాకు కూడా కొంచెం మీరు ఇవ్వాల్సింది ఒక న్యాయంగా ఉంటుంది అది, ఓకేనా. దీంట్లో నాకు కూడా కొంచెము భగవంతుడికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి మీకు భగవంతుడు మనకి, నేను కూడా ఉన్నా కదా దాంట్లో, ఇది కార్డు నాకు కూడా వస్తుంది, కానీ నేను దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నా, ఎందుకంటే నేను హీలింగ్ చేసుకుంటా అబ్బా, ఉన్న మాట చెప్తాను. నేను ఏది దాచుకోను, నేను దాచుకునే తత్వం ఉన్న దాన్ని అయితే ఈ యూట్యూబ్ ఛానలే పెట్టాను కదా, అవునా కదా, రైట్. మనకు అనేది భగవంతుడు చెయ్యి, మనకి ఎప్పుడు తోడే ఉంటారు. అది మన మంచి రోజు అనేది త్వరలోనే వస్తుంది. కాకపోతే మనము కాస్త ఓపికగా ఉందాం, భగవంతుడి పైన భారం వేసేసి మనము మంచి పనులు చేద్దాము, ఓకేనా. మోస్ట్ ప్రాబ్లీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక 10 మందిలో ఎక్కువ ఉండకండి. మీకు ఇదే చెప్తాను, నేను నిన్న నుంచి స్టార్ట్ చేసినాను. నేను 10 మందిలో ఉండకండి, ఎక్కువ మాట్లాడకండి, మిమ్మల్ని మీరు హైడ్ చేసుకుంటూ ఉండండి. అప్పుడైతేనే మీరు భగవంతుడికి దగ్గర అవుతారు. భగవంతుడు అందుకే 10 మందిలో ఉంటే మిమ్మల్ని సడన్గా మాట అనిపించేసి మీ మనసు బాధ అనిపించేది అందుకేనబ్బా. ట్రై టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, ప్లీజ్. సేవ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి. 10 మందిని సేవ్ చేయమంటలేను నేను. ఇక్కడ ఎవరు బాహుబలిలో ఎవరు లేరు, ప్రభాసులు లేరు. మనం ఆఫ్టర్ ఆల్ మనం మనుషులం. మనం ఒక డిఎం అంటే స్పిరిట్స్. భగవంతుడు ఎప్పుడు పరీక్షల్లో ఉండేవాళ్ళం అనమాట. ఒక ఎగ్జామ్ రాయడానికే మనం ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా. మరి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఎగ్జామ్లోనే కూర్చున్న వాళ్ళము. అది కూడా సాక్షాత్తు భగవంతుడే మనని పరీక్షిస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? నన్ను అలాంటి వాళ్ళని పంపించినప్పుడు కొన్ని టిప్స్ మీరు పాటించండి, ఓకేనా. మార్నింగ్ లేచేసి భగవంతుడికి దీపం పెట్టి, ఏ దేవుడైనా పర్లేదు, జీసస్ అయితే క్యాండిల్ పెట్టండి, అల్లా అయితే నమాజ్ చేయండి. నమాజ్ 5 సార్లు చేయమని నేను చెప్తలేను. ముస్లిం బ్రదర్ ఎవరైతే ఉన్నారో, బాషా అండ్ జమీనా ఎవరైతే ఉన్నారో 5 टाइम्स नहीं करने का है. अगर नमाज को टाइम नहीं रहे तो एक बार तो भी करे तो मन से करे तो बस है, वो भगवान को वो चढ़ता है. वो अपन जो बोलते हैं भगवान सुनते हैं. God always listen our words. Please don't waste your time. నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నా చెప్పాలంటే, మీ టైం వేస్ట్ చేయకండి 10 మందిలో పెట్టి. మీరు భగవంతుడితో దగ్గర ఉండండి, మూగజీవాలకి సహాయం చేయండి, మూగజీవాలతో ఉండండి,
పిల్లిలు వస్తూ ఉంటాయి మన దగ్గరికి. ఈ ట్విన్ ఫ్లేమ్స్లో ఉన్న వాళ్ళకి పిల్లులు చుట్టుముట్టు తిరుగుతుంటాయి, బటర్ఫ్లైస్ వస్తుంటాయి, బర్డ్స్ వస్తుంటాయి, ఏమంటారు ఉడతలు వస్తుంటాయి దగ్గరికి, కుక్కలు పిలవకపోయినా వస్తూ ఉంటాయి, మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పినా కదా, మన ఏంజల్స్ మన ఎంబడే ఉంటారు. మనం ఒక స్పిరిట్స్ అనమాట, భగవంతుడి దూతలం కాబట్టి మనం పూర్తిగా అట్లా మారిపోవాలని భగవంతుడు కోరుకుంటూ ఉంటాడు. 10 మందిలో ఉంటే ఒకరిగా, అందుకే మిమ్మల్ని విడగొడుతుంటారంటే మీరే విడిపోండి, నాతోని చెప్పిస్తున్నాడు కదా దేవుడు. దేవుడికి దగ్గర అవ్వండి, ఓకేనా? ప్లీజ్ ట్రై టు డూ యువర్ ఇన్నర్ వర్క్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ వ్యక్తి మీ దగ్గరకు వస్తారు. ఈజీ మెథడ్, ఓకేనా? ఐ హోప్ మీరు ఇది ఎవరికైతే రీడింగ్ రిజిగ్నేట్ అయ్యిందో గాడ్ బ్లెస్ యూ. కష్టంలో ఉన్నారు కాబట్టి, ఇది టవర్ మూమెంట్ అనేది మామూలు కాదు, నేను కూడా చాలాసార్లు ఫేస్ చేసిన, ఓకేనా? మీరు అందరూ హీల్ చేసుకోండి చాలా త్వరగా. మీరు మీ వ్యక్తితోని త్వరగా మీరు రీయూనియన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ గుడ్ లక్. గాడ్ బ్లెస్ యూ.